మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ us యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి, దేవుడు అనుదినం మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం. మనము ప్రతిరోజు మరి కమ్యూనిటీ ట్యాబ్లో ఒక క్వశ్చన్ మరి అప్లోడ్ చేస్తూ ఉన్నాం. దయవుంచి కమ్యూనిటీ ట్యాబ్ని మీరు ఫాలోఅప్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యోహాను సువార్త 14 ఇలా రాయబడి ఉన్నది. చూద్దాము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుని చిత్తంలో ఉన్నటువంటి, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటిది, ఆయన నామంలో నీకు ఏది కొదువుగా ఉందో అది అడిగినప్పుడు ఆయన చేతును అని వాగ్దానం చేస్తుంది. నీతిమంతుని కోరిక ఉత్తమమైనదండి. నువ్వు ఆశ కలిగి దేనికోసమైతే దేవుని నామంలో అడుగుచున్నావో అది నేను చేతును అని అంటున్నాడు. ఒకవేళ లేట్ అవుతుందేమో, ఒకవేళ ఇంకా నువ్వు మానసికమైనటువంటి ఒత్తిడిలో, ఒంటరితనంలో కుమిలిపోతూ, కృషించిపోతూ భయంకరమైనటువంటి శోధన అనుభవిస్తున్నావేమో, కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తున్న కార్యం ఇంకా జరక్క, ఏంటి ప్రభా, ఏంటి ఈ విడుదల లేదా, ఈ బంధకము నుంచి, ఈ భయంకరమైన పోరాటం నుంచి ఇంకా నాకు ఏ విడుదల లేదా అని వేదనలో, కన్నీటిలో, దుఃఖంలో, ఒంటరితనంలో, ఏ దిక్కు తోచిన స్థితిలో ఉన్నావేమో, అయితే ఆలస్యమైన మన దేవుడు అద్భుతం చేసే దేవుడు అండి. ఎందుకంటే ఆయన నామంలో నీవు ఏది అడిగినా ఆయన ఇస్తాను. నన్నేమి అడిగినా నేను చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం. ఎందుకంటే నిరుత్సాహపడద్దు, దిగులు పడవద్దు. ఏముందిలే, ఇంకా ఇంతే కదా, ఇదే కదా, ఎన్నిసార్లు అడిగినా ఇంతే కదా అని సొమ్మసిల్లిపోవద్దు, సోలిపోవద్దు. దేవుని నామంపై ఆధారపడినటువంటి మన జీవితాల్లో గొప్ప అద్భుతం జరుగుతుందని విశ్వసించి, నిరీక్షించి దేవుని వైపు స్థిరంగా ఉండాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి ఇటు వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. నిజంగా తండ్రి, నీ నామంలో నన్నేమి అడిగింది నేను చేస్తానంటున్నావయ్యా. అయ్యా, నీతిమంతుని కోరిక ఉత్తమమైనదయ్యా. రక్షణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు రక్షణ దయచేయండి. ఎంతో మంది తండ్రి మానసికమైన ఒత్తిడిలో శాంతి, సమాధానం, నెమ్మది లేక కుటుంబాలు భయంకరమైన బీభత్సము, అపవాది పీడితులుగా ఉన్న వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. సేవకులను ఆశీర్వదించండి అయ్యా. పరిచర్యలను అభివృద్ధి చేయండి ప్రభా. సేవా పరిచర్యలో ఎదురవుతున్న భయంకరమైన అపవాది పోరాటాలను ఎదిరించగలిగే నీ శక్తి చేత మమ్మల్ని నింపండి తండ్రి. అయ్యా, నువ్వు ఈరోజు వాగ్దానం చేసావు కదా ప్రభా, నన్ను ఏమడిగినా నేను చేస్తానన్నావు కదయ్యా. మాకు విడుదల దయచేయండి. ఇటు బంధకాల నుంచి, ఇటు పోరాటాల నుంచి విడుదల దయచేయండి. విశ్వాసులు ఆయా రకాలైనటువంటి నాయన పోరాటాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని నాయన మీరు ఆయుధపరచండి అయ్యా. వారి ప్రిపరేషన్ అంతట్లో మీ సహాయం దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేయండి. చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభు. ఎంత ముఖ్యంగా తండ్రి, జ్వరాలు, భయంకరమైన డెంగ్యూ ఫీవర్స్ తోటి తండ్రి భయంకరముగా బీభత్సం చేస్తున్న దురాత్మను బంధిస్తున్నాం యేసునామంలో తండ్రి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు. అనాథ శరణాలయాలు, ఆయా ప్రాంతాలలో ఉన్న చిన్న బిడ్డలకు నిలయాలుగా ఉన్న ప్రతి సంస్థల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డల మీద జరిగే అగత్యాలను యేసునామంలో ఇటు దురాత్మను బంధిస్తున్నానయ్యా. దుష్టుని పారద్రోలుతున్నాను యేసునామంలో తండ్రి. అయా, ఆడవాళ్ళకి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి చుట్టూ నీ ప్రొడక్షన్ ఉంచండి. వారు ఒంటరిగా వెళ్ళిన క్షేమంగా గృహాలకు వచ్చేటకు సహాయం దయచేయండి తండ్రి. అయా, భారతదేశం చుట్టూ నీ అగ్ని మండించండి ప్రభా. అయా, ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అత్యంత ముఖ్యంగా నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి. ప్రతి విధమైన అపవాది, అంధకార, దురాత్మ, చీకటి శక్తుల ప్రతి పోరాటాన్ని జయించగలిగే కృపను మాకు దయచేయమని, పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండమని, వాడు ఎక్కడ కుయుక్తులు, కుట్రంతరులు చేస్తున్నా అవన్నీ యేసు నామంలో బ్రేక్ అయిపోయి నీ పరిచర్య అత్యద్భుతంగా వర్ధిల్లినట్లు సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.